హే వెల్కమ్ టు టీఎన్ఆర్ వ్లాగ్స్. సో ఎక్కడికి వచ్చాము అనుకుంటున్నారా? ఒకసారి గెస్ట్ చేయండి మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. సో ఇదే జ్ఞాన సరస్వతి టెంపుల్ బాసరా అండి. బాసరాకి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ అయితే గంగా స్నానం చేస్తాము. గంగ దగ్గరికి వచ్చేసాము. ఇంకా అలా బొట్టు పెట్టించుకొని వచ్చాము. కాకపోతే ఇక్కడ ఒక అప్గ్రేడేషన్ గమనించాను, ఏంటంటే స్నానాల కోసం ఏర్పాటు చేశారు కానీ చాలా గలీజ్‌గా ఉంది చెప్పాలి అనంటే. మేము చిన్నప్పుడు చాలా వచ్చేది అసలు. అంటే అంటే బాసరకు వచ్చేది. ఇది మాకు చాలా పెద్ద పిక్నిక్ స్పాట్ అన్నట్టు. బాసర వెళ్తున్నాము అంటే ఏదో దేశం దాటి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేది. ఎందుకంటే మాకు 100 కిలోమీటర్స్ దూరము. మార్నింగ్ ట్రైన్ ఎక్కితే ₹5 టికెట్ ఉండేది నా చిన్నప్పుడు. ఇప్పుడు ₹25 అయ్యింది. అలా గంగాలో వాటర్ చల్లుకున్నాము. బట్ నచ్చలేదు. ఇంకా సూర్యుడైతే మమ్మల్ని తొంగి తొంగి చూస్తున్నాడు. వీడేంటి చాలా రోజులకు వచ్చాడు ఇక్కడికి అని మమ్మల్ని మర్చిపోయాడన్నట్టు. పక్కనే ఇంకా శివుడి టెంపుల్ ఉంటది. ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా బయటికొచ్చేసాము. దీపాలు అవి ఇవి అని అన్నారు కానీ మేమేమైతే ఏం తీసుకోలేదు. ఇంకా తర్వాత ముందటే ఒక పార్కింగ్ స్లాట్‌లో అయితే మా లెజెండ్‌ని పార్క్ చేసాము. అదే మా టాటా సఫారీ స్ట్రోమ్. సో, ఇంకా అక్కడి నుంచి మెయిన్ టెంపుల్‌కొచ్చి ఇక్కడ పార్కింగ్ వెతుక్కుంటే ఇక్కడ దొరికింది. సో, పార్కింగ్ చేస్తే ఏమైనా తీసుకుంటే పార్కింగ్ చేసుకోవడానికి ఇస్తాము అన్నారు. సరే ఇంకెట్లైనా తీసుకోవాలి గదా అని చెప్పి మా ఆవిడ గిన, మా వైఫు, మా సిస్టరు, మా వైఫ్ వాళ్ళ సిస్టర్ ముగ్గురు వెళ్లి షాపింగ్ చేశారు. బుక్స్, పెన్స్. సో, మా చిన్నదానికి బుక్స్, పెన్స్ కావాలి అంటే తీసుకున్నాము. నేను, మా వైఫు, మా చెల్లెలు, మా పిన్ని కూతురు నలుగురం కలిసి అయితే వెళ్ళాము. ఇది యాక్చువల్లీ మా అత్తవారింటికి జస్ట్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటది. సో, అలా ఒకసారి వెళ్ళొద్దాము అని చెప్పి సరదాగా అయితే వెళ్ళాము. సో, 4 డేస్ హాలిడేస్ ఉన్నవి. ఇంట్లో బోర్ కొడుతున్నవని. ఇంకా అలా మెయిన్ టెంపుల్‌లోకి వెళ్ళగానే గంట ఉంటది. మీరైతే గంట కొట్టండి. సో, దేవుడికి మనం వచ్చినామని ఇండికేషన్ ఇవ్వడానికి, సారీ దేవతకి. సో, మీకైతే పక్కనే సామాను పెట్టుకోవడానికి, లేదు అనంటే చెప్పులు పెట్టుకోవడానికి, సెల్ ఫోన్స్ పెట్టుకోవడానికి అన్నిటికి బావుంటది. మా చిన్నప్పుడు బాగా వచ్చేది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉండేదంటే టెంపులు. కానీ ఇప్పుడు చూస్తే ఆ బ్యూటీ అంతా పోయింది. మరెందుకో నిర్వహణ లోపమా ఏంటో మాకు అర్థం కావట్లేదు. అక్కడైతే సెల్ ఫోన్స్ అడ్మిట్ చేసేసి లోపలికెళ్ళి దర్శనం చేసుకొనొచ్చాము. లోపలైతే ఏం మారలేదు. బట్ బై ద లాంగ్ బ్యాక్ నేను చాలా సేపు టెంపుల్ గర్భగుడిలో ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ వరకు ఉన్నాను. చాలా బాగా దర్శనం అయింది ఈసారైతే నాకు. క్రౌడ్ అంతగా లేదు. సో, ఇంకా అలా మనం రాగానే ఇక్కడ పులిహోర తీసుకొని తినడం అలవాటు. ఎప్పుడు గాని వచ్చినా పులిహోర చేసుకొనొచ్చేది. లేదంటే ఇక్కడ ఓ 2 పులిహోర ప్యాకెట్లు కొనుక్కొని తినేది. ఇంకా పక్కనే పైనకి వ్యాస గుహ అని ఉంటది. సో, గుహ లోపలికి వెళ్లి వ్యాసుడు ఉంటది. సో, ఈ గుహ పైనకి వెళ్ళడానికి స్టెప్స్ బావుంటవి. ఇదే ఆ గుహ అన్నట్టు. ఇంకా చిన్నప్పుడు చాలా బాగుండేది. పక్కన సరస్వతి అమ్మవారు వాటర్ పోస్తున్నట్టుగా ఉన్నది. మీకక్కడ లాంగ్‌లో కనబడుతుందో లేదో తెలియదు. బట్ ఇప్పుడు ఆ బ్యూటీ అంతా పోయింది. అక్కడికి పోనివ్వట్లేదు. ఇంకా మా వైఫ్ వీళ్ళైతే మా చెల్లె వాళ్ళందరూ రాళ్ళు పెడితే ఇల్లు కట్టుకోవచ్చు అనే ఒక సంకల్పం ఉంటుంది కదా! అది ఇక్కడ గూడా ఉంది. సో, దాన్నైతే ట్రై చేశారు. చూస్తున్నారు కదా! ఈ టెంపుల్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. చాలా బావుంటది. స్టే ట్యూన్ ఫర్ టిఎన్